సక్సెస్ఫుల్ డైరెక్టర్ మన కోదండరామరెడ్డి గారి దగ్గర కంటిన్యూగా సినిమాలు చేస్తూ మీ డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు కృష్ణ గారి దగ్గర ఎలా వచ్చింది అవకాశం? నేను కృష్ణ గారితో కోదండరామరెడ్డి గారి దగ్గర కిరాయి కోటిగాడు, కంచు కాగడ ఈ సినిమాలకు పనిచేశాను. పనిచేసినప్పుడు కృష్ణ గారు చాలా మృదువైన మెంటాలిటీ కదా, ఎవరిని చూసినా ఆయన మర్చిపోడు. అందులో నేను బాగా కష్టపడతా, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. ఆయన దగ్గరికి డైలాగ్ తీసుకెళ్ళినప్పుడు ఎవరు రాశారు అనేవాడు, నేనే సార్ అన్నాడు. వండర్ఫుల్ రైటింగ్, చాలా బాగుంది, క్లియర్గా ఉంది, అంటే ముద్ర గుద్దినట్టు రాసావు అనేవాడు. అలాగే శోభన్ బాబు గారితో మంచి చనువు ఉంది. ఏరా ఏరా అనుకునే, అంటే నేను ఏరా అంటాం కాదు, ఆయన నన్ను ఏరా అనేవాడు. సో అట్లాంటి దీనిలో కృష్ణ గారు ఏంటంటే కెప్టెన్ అంకప్ చౌదరి అన్నారావు గారు మాకు బాపట్లకి పక్కనే నిడుబ్రోల్లో ఎగ్జిబిటర్స్ అనమాట, ఎగ్జిబిటర్ థియేటర్స్ ఓనర్స్, ఎన్నో పిక్చర్లు. అలాగే కృష్ణ గారితో నాగాస్త్రం లాంటి గొప్ప సినిమా ఆయన డైరెక్షన్లోనే తీశారు. సో శివ, నీ దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పమన్నాడు అంకప్ చౌదరి గారు. చెప్పాను. అంకప్ చౌదరి గారు, అన్నారావు, గోపీకృష్ణ ముగ్గురికి నచ్చింది. వెంటనే కృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్తే కృష్ణ గారు వెంటనే లైన్ వినగానే ఇది చక్కగా బాగా పే చేస్తుంది, టీజింగ్ డ్రామా, కోట శ్రీనివాసరావుని పెట్టండి మామగా అని చెప్పి ఆయన సజెషన్ ఇవ్వటం, మాలాశ్రీగా హీరోయిన్ తీసుకోవటం. మ్యూజిక్ ఎవరు అనుకున్నప్పుడు కీరవాణి అని అన్నారు. కీరవాణి అన్నప్పుడు నాకు ఇక ఆనందమే ఆనందం, ఎందుకంటే చాలా బాగా దాని మీద హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. మ్యూజికల్గా కూడా బాగుంటుందనే ఒక నమ్మకం. కృష్ణ గారి ఫుల్ కోఆపరేషన్ దానికి, ఎందుకంటే ఎంతోమంది నిర్మాతలకి నా గురించి చెప్పి, ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరితో చెప్పి, బాగా కుర్రాడు బాగా చేస్తాడు, మనం అంటే అభిమానం అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్ళాడు. అందుకే ఆ కృతజ్ఞతతోనే కృష్ణ గారితో లాస్ట్ పిక్చర్ కూడా శ్రీశ్రీ అనే పిక్చర్ కూడా అందరూ మహేష్ బాబు ఫాదర్ కృష్ణ అనకుండా ఆయన ఎంతమందిని పోషించాడు, ఎన్ని కుటుంబాలను పోషించాడు, ఇండస్ట్రీలో ఎంతమంది నిర్మాతలకు అండగా నిలబడ్డాడు అనే కాన్సెప్ట్తోనే ఆయన నా 2 మోకాళ్ళు పనిచేయు శివ, నువ్వు ఎట్లా ఈ 3 మర్డర్లు ఎట్లా తీయగలవు, ఇవన్నీ అడిగారు. సార్ మీరు ఈ కథలో ఇన్వాల్వ్ అవ్వండి, మీ వోకల్ అంటే గొంతు కూడా లేదు, అట్లాంటిది డాక్టర్ దగ్గర మంచి ట్రీట్మెంట్ తీసుకుని విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు చాలా కోఆపరేట్ చేశారు. ఒక మాట అన్నాడు మహానుభావుడు, శివ నీతో ఎన్ని సినిమాలైనా తీయచ్చు. నేను ఆ మాట ఎందుకు వచ్చిందంటే, మీరు ఈ సినిమా తర్వాత 1-2-3 సినిమాలు చెయ్యండి సార్ అని అన్నా. అంటే నేను చెయ్యను అన్నాడు. ఎందుకు చెయ్యరండి అని, నాకు ప్రస్తుతం ఉండే ఆ డిఫికల్టీస్ నాకు అర్థం కావట్లేదు ఇండస్ట్రీలో, నువ్వు చేస్తానంటే చెప్పు, 2-3 సినిమాలు నీతోనే చేస్తానన్నాడు. అది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఆయన ఆ కాంప్లిమెంట్ కూడా నేను మర్చిపోలేను. అలాగే రామోజీరావు గారు, కృష్ణ గారు ఈ సినిమా ద్వారా చాలా కాలంకి మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో కలుసుకోవటం, అది కూడా చాలా ఆనందకరమైన విషయం. ఫస్ట్ సినిమా గర్వానల్లుడు సక్సెస్, ఇక ఆ తర్వాత వరుసను మళ్ళీ చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చారు అప్ టు రాజా వరకు. నేను చెప్పాను కదా, నాకు ఎవరైనా ఫోన్ చేసి మేము నీతో సినిమా తీయాలనుకుంటున్నాం, నా హీరో ఇది అని ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఇంకా ఆ పరిధిలోనే తీసుకుంటాను, ఆ బడ్జెట్లోనే తీసుకుంటాను. మీరు నమ్మరు, లారెన్స్తో సినిమా అన్నాడు టీవీడి ప్రసాద్ గారు. నేనేమో ఆలోచించలే, అతను మంచి డాన్సరు, టాలెంట్ ఉన్నవాడు, ఏమి తీయచ్చు. యాక్చువల్గా ఇప్పుడు లారెన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో హీరో చేస్తున్నాడు, కానీ అప్పట్లో యాక్చువల్ నిజంగా ఫస్ట్ తనని హీరోగా చేయటం అనేది స్ట్రీట్. అదే కాదండి, వడ్డే రమేష్ గారు ఎంత ప్రొడ్యూసరు. ఆయన శివ మా కొడుకుతో చేయబోయా నువ్వు సినిమా అన్నాడు. నిజంగా వడ్డే నవీన్ ఎంత హ్యాండ్సమ్గా ఆ రోజుల్లో ప్రియ కానివ్వండి, కోరుకున్న ప్రియుడు బాగా చేశాడు. సో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా కూడా కోరుకున్న ప్రియుడే కదా, కోరుకున్న ప్రియుడు. సో ఆ సినిమా అలా ఉండగానే ఇమ్మటే ప్రియా మంచి వరుస 2 సక్సెస్లు. సో నాకు అందరి దగ్గర నుంచి పిలుపులు వచ్చినాయి. ఈవెన్ ఎడిటర్ మోహన్ గారు కూడా, శ్రీకాంత్ కూడా ఫస్ట్ మేజర్ హిట్